వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. మున్సిపల్ కౌన్సిల్ అభ్యర్థుల గెలుపు కోసం సమయస్ఫూర్తితో వ్యవహరించాలని కార్యకర్తలకు, నాయకులకు మంత్రి సీతక్క సూచించారు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పార్లమెంటు పరిధిలో మున్సిపల్ ఎన్నికలు సన్నాహక సమావేశంలో శుక్రవారం సాయంత్రం ఎన్నికల ఇన్ఛార్జిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా దశదిశ నిర్దేశించారు. పార్టీ కార్యకర్తలు, శ్రేణులు టికెట్ ఆశించడంలో తప్పు లేదని, గెలుస్తామా లేదా అనే విషయంపై తమకు తాము ప్రశ్నించుకోవాలని, సర్వే చేసుకోవాలని తెలిపారు. పార్టీ నాయకులు గెలిచే అభ్యర్థుల కోసం త్యాగం చేయాల్సిన అవసరం ఉంది అని అన్నారు. మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్న సీఎం రేవంత్ రెడ్డికి జిల్లాలో పూర్తి స్థాయి గెలుపుతో బహుమతిగా ఇద్దామని ఈ సందర్భంగా అన్నారు. ప్రత్యేక నిధులు తీసుకువచ్చి రాష్ట్రంలోనే చెప్పుకోదగ్గ స్థాయిలో అభివృద్ధి చేసుకుందామని అన్నారు. నాయకులు ప్రజలతో సత్సంబంధాలు కలిగి ఉండాలని ఉద్బోధించారు. కుటుంబాన్ని యజమాని సమయస్ఫూర్తితో వ్యవహరిస్తారు. పార్టీని పెద్ద దిక్కుగా అదే తరహాలో నడిపించాలని కోరారు. పంచాయతీ ఎన్నికలలో నిజామాబాద్ జిల్లా ఇన్ఛార్జిగా తనకు ఇవ్వడంతో 85%తో రాష్ట్రంలో అత్యధిక ఫలితాలు సాధించిన జిల్లాగా గుర్తింపు వచ్చిందని, లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో అదే తరహాలో భువనగిరి పార్లమెంటు పరిధిలోని అన్ని మున్సిపాలిటీలను కైవసం చేసుకోవాలని అన్నారు. ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన డీసీసీ అధ్యక్షులు, ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య మాట్లాడుతూ, జిల్లాలో కాంగ్రెస్ అభ్యర్థులకు పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తే ఎంతటి వారైనా ఉపేక్షించేదే లేదని, ఎటువంటి పరిస్థితుల్లో అభ్యర్థులు గెలుపు విషయంలో నష్టపరిచినా సహించేదే లేదని, చర్యలు తప్పవని హెచ్చరించారు. పార్టీని కాపాడుకుంటే అది మిమ్మల్ని కాపాడుతుందని, ఎవరు ఎటువంటి పరిస్థితుల్లోనూ పార్టీ కోసం పనిచేసినా కార్యకర్తలు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదని, ఖచ్చితంగా మీకు భవిష్యత్తు చూపించే కృషి చేస్తానని హామీ ఇచ్చారు. భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ చారిత్రాత్మక చరిత్ర కలిగిన భువనగిరి కిలాపై జెండా ఎగురవేయడానికి కార్యకర్తలు కంకర బుద్ధులై పనిచేయాలని కోరారు. తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల శ్యాముల్ మాట్లాడుతూ, పేద ప్రజలు పార్టీ అనునిత్యం ప్రజాశ్రేయస్సుకై పనిచేయాలని, సిద్ధాంతాలకు కట్టుబడి గెలుపు కోసం కృషి చేయాలని ఈ సందర్భంగా వివరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ బండ్రు శోభరాణి, జిల్లా మహిళా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు నీలం పద్మ వెంకటస్వామి, పోత్నాక్ ప్రమోద్ కుమారు, తంగెళ్లపల్లి రవికుమార్, మాజీ మున్సిపల్ చైర్మన్లు బర్రె జహంగీరు, పోతంశెట్టి వెంకటేశ్వర్లు, పట్టణ పార్టీ అధ్యక్షులు కురా వెంకటేశు, పిట్టల బాలరాజు, తడక వెంకటేష్లతో పాటు జిల్లాలో మున్సిపాలిటీల నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కాబట్టి ఈరోజు ప్రతి వార్డులో ఒక్కరే కౌన్సిలర్ అయ్యారు. కానీ ఆశపడడంలో తప్పు లేదు, ఆశపడతాం. కానీ మనం గెలుస్తామా లేదా అని మనకు మనం ఒకసారి ప్రశ్నించుకోవడం, సర్వే చేసుకోవడం. పుట్టిన టికెట్ అని అందరూ అడుగుతున్నారు కాబట్టి నేను అడుగుతా, మరి అందరు పోటీలకు వస్తున్నారు కాబట్టి నేనని కాకుండా మనకు ప్రజలలో కానీ కార్యకర్తలలో కానీ మనం టైం ఇవ్వలేనప్పుడు ఖచ్చితంగా ఎవరికైనా ఇవ్వండి, నేను గెలిపించుకొస్తా, నా బాధ్యత, నాకు ఇంకేమైనా నామినేటెడ్ ఇవ్వండి అని అట్లా కూడా ఇచ్చినటువంటి సీనియర్ నాయకులు అందరూ కూడా ఆయా వార్డుల వారిగా సమన్వయం చేసుకొని మరి మంచి అభ్యర్థులను, ప్రజలలో ఉండే అభ్యర్థులను, పార్టీకి నమ్మకంలో ఉండే అభ్యర్థులను క్యాడర్లో సమన్వయం చేసుకుని క్యాడర్ను కాపాడుకునే అభ్యర్థులను, ఆ క్యాడర్ ఒక కుటుంబ పెద్దగా ఉండేటువంటి వ్యక్తిని మీరు సెలక్షన్ చేసుకుంటే మీ యొక్క గౌరవం జరుగుతుంది, మన ప్రజలకు కూడా గౌరవించడం జరుగుతుంది. కాబట్టి మరి ఆ రకంగా సమన్వయంతో మనము ఈ ఎన్నికలను నిర్వహించుకుందాం. ఎందుకంటే 2 టికెట్ ఇచ్చిన తర్వాత ఎవరైతే ఓడిపోతారో వాళ్ళకి మన పదవులు రాలేదు ఇప్పటి వరకు. ఎందుకంటే ఎమ్మెల్యే ఇచ్చినాం, ఓడిపోయినాం, మరి టికెట్ త్యాగం చేసిన వాళ్ళకి ఇవ్వాలని చాలా మందికి టికెట్ త్యాగం చేసిన వాళ్ళకే చైర్మన్గా, ఇతర ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చింది. అట్లా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా మరి అలాంటి త్యాగం చేసి గెలిపించుకొచ్చి మన ఎమ్మెల్యేల చేతిలో, మన మంత్రుల చేతిలో, మన ముఖ్యమంత్రి గారి చేతిలో పెడితే ఖచ్చితంగా అత్యధికంగా నిధులు తీసుకొచ్చి మీరు పనిచేసే బాధ్యత, ఆ పని చేయించే బాధ్యత గెలిపించినటువంటి నాయకులకు ఇవ్వడం జరుగుతుంది. అందుకని టికెట్ ఆశించిన నాయకులు లేదా డిక్లేర్ అయిన నాయకులు కూడా ఏదైనా డిక్లేర్ అయిపోయినా
పార్టీ సింబల్ కాబట్టి తెలంగాణ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి నేతృత్వంలో మంత్రుల సహకారంతో ఇప్పటికీ యాదాద్రి భువనగిరి జిల్లా ఎక్కువ నిధులు తెచ్చి గౌరవ ఎమ్మెల్యేల సహకారంతో అభివృద్ధిలో ముందుకు పోతున్నాం. నల్లగొండ జిల్లా అంటేనే కాంగ్రెస్ కంచుకోట. అట్లా మీరు కౌన్సిలర్ గా గెలిపించే బాధ్యత మీరు తీసుకొని మీ భుజాలు వేసుకొని ముందెట్లయితే సర్పంచ్ కష్టపడి గెలిపించిందో ఇప్పుడు కౌన్సిలర్లను గెలిపించాల్సిన బాధ్యత మీ అందరి పైన ఉంది. ఎవరు కష్టపడతారు, ఎవరు పనిచేస్తారు, ఎవరు గెలిపిస్తారో మేము అన్ని చూస్తాం కాబట్టి అక్కకు ప్రతి ఒక్క రిపోర్టు నేను ఇస్తా. మీరు కష్టపడ్డారు, ఎవ్వరు కూడా మీ కష్టం వృధా పోదు. కాంగ్రెస్ పార్టీని నమ్ముకుంటున్నాం కాబట్టి ఇవాళ మీ నిందలుగా ఎమ్మెల్యేలుగా ఇక్కడ మంత్రులుగా ఉన్నామంటే వీళ్ళంతా పనిచేసి పార్టీకి నిబద్ధత కష్టపడ్డా కాబట్టి మేము వచ్చినాం. మీరు అక్కడ కాదు, భవిష్యత్తు